హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ తెలుగు. ముందుగా మీకు చాలా చాలా బిగ్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే 1 సబ్స్క్రైబర్ నుండి 1K, 2K, 3K, 4K, 5K సబ్స్క్రైబర్స్ వచ్చాయంటే అది మీ అందరి వల్లే సాధ్యమైంది. ఇది నా ఒక్కదాని కృషి కాదు, అది మీ అందరి సపోర్ట్ వల్లే జరిగింది. అసలు చెప్పాలంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, అసలు ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఎలా అప్లోడ్ చేయాలి, అసలు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా నాకు అస్సలు తెలియదండి. నా జర్నీ ముందుగా నేను ఓన్లీ లవ్ సాంగ్స్ మాత్రమే అప్లోడ్ చేసేదాన్ని. లవ్ సాంగ్స్ అంటే లవ్ సాంగ్స్ లిరిక్స్ అప్లోడ్ చేసేదాన్ని. అసలు అప్పుడు ట్యాగ్స్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి, టైటిల్ ఏం పెట్టాలి అనే విషయం కూడా నాకు తెలీదు. ముందుగా చెప్పాను కదండి, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనే విషయం కూడా తెలియదు. ఆ తర్వాతే అన్నీ తెలుసుకున్నాను. అసలు సాంగ్స్ అప్లోడ్ చేస్తుంటే నా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు, అది నీ ఓన్ కంటెంట్ కాదు కదా, అవి అప్లోడ్ చేస్తే కాపీరైట్ ఖచ్చితంగా వస్తుందివే, ఇంకేమన్నా ఓన్ కంటెంట్ పెట్టచ్చు కదా అని చెప్పనేసి సలహా ఇచ్చారు. నేను కూడా కొన్ని ఛానల్స్లో యూట్యూబ్లో చూశాను. అప్పుడు నేను ఇంకా పెడదాము, కొత్తగా ఇంకా నేమ్ చేంజ్ చేసుకొని కొత్త కంటెంట్ ఏం పెడదామని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అనిపించింది, అరే సరే ఇంకా మా ఇంట్లో వాళ్ళకి యూట్యూబ్ పెట్టాలి అని అంటే వాళ్ళకి ఇష్టం లేదు కదా, ఇంకా అది కష్టం మీద నేను స్టార్ట్ చేశాను. సరే లవ్ కొటేషన్స్ అన్న వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదాము అని చెప్పనేసి ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ నేను సాంగ్స్ అప్లోడ్ చేసేటప్పుడు నా ఛానల్ నేమ్ లవ్ ట్యూన్ లిరిక్స్ అని చెప్పని పెట్టాను. ఆ తర్వాత ఇంకా లవ్ కంటెంట్ ఎంచుకుని లవ్ కొటేషన్స్ చెప్పిన తర్వాత నా ఓన్ బ్రాండ్ ఉంటే బెటర్ అని చెప్పనేసి నా నేమ్తోనే జ్యోతి టాక్స్ తెలుగు అని చెప్పనేసి నా పేరునే నేమ్గా ఛానల్కి పెట్టాను. ఆ తర్వాత నేను లవ్ కొటేషన్స్ పెడుతున్నాను కదా, అసలు వీళ్ళకి నచ్చుతుందా, ఇప్పుడు దాకా సాంగ్స్ని నచ్చి సబ్స్క్రైబ్ చేశారు. అప్పుడు నాకు ఒక 500 అబో సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారు సాంగ్స్ పెట్టినప్పుడు. ఆ తర్వాత లవ్ కొటేషన్స్ పెట్టిన కొద్ది రోజులకే చాలామందికి నా కొటేషన్స్ నచ్చి ఒక 1 వీక్ 10 డేస్లోని 1K రీచ్ అయింది. అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నాకే తెలుసు. నేను నేమ్ చేంజ్ చేసి వేరే కంటెంట్ ఎంచుకొని పెట్టుకున్న మీ అందరి సపోర్ట్ సహకారాలతో నా ఛానల్ 1K నుంచి ఇప్పుడు 5K దాకా సక్సెస్ఫుల్గా నడిచింది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికీ సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ లేదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం, మనం సక్సెస్ అవుతామా అని చెప్పనేసి నేను ట్రై చేశాను. బట్ మీ అందరు దాన్ని సక్సెస్ చేశారు. ఇంట్లో సపోర్ట్ లేకపోయినా మీ సపోర్ట్ నాకు చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఆ చిన్న సబ్స్క్రైబ్ వల్లే, మీ వ్యూస్ వల్లే నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్ వీడియో మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అప్లోడ్ చేస్తాను. అది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఒకసారి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.